హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం థ్రెడ్ యూస్ చేసుకున్న తర్వాత అది మనము ఎంత చుట్టి పెట్టినా కూడా అస్సలు ఉండదన్నమాట. థ్రెడ్ ఎంత ఊడిపోయి చిక్కు పట్టిపోయి అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాక్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండి. ఆ ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ రిమూవ్ చేసేసి థ్రెడ్ ఎడ్జెస్ ఉంటుంది కదండి, అక్కడ ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి థ్రెడ్ అది లూజ్ అవ్వడం కానివ్వండి, థ్రెడ్ ఊడిపోవడము, చిక్కు పట్టడము అలా ఏమీ కాకుండా నీట్గా ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా మనం థ్రెడ్స్ ఎలా పెట్టుకున్నా కూడా మనకు ఆ థ్రెడ్స్ ఓపెన్ అవ్వడం కానివ్వండి అలా ఏమీ కాకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా గ్యాస్ బర్నర్ మీద 4 నుండి 5 లవంగాలను అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనము గ్యాస్ అంటించుకొని ఈ లవంగాల్ని బాగా కాల్చుకోవాలన్నమాట. ఫుల్ బ్లాక్ అయిపోయేటట్టు ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకు అప్పుడప్పుడు కిరణాలకు కావడము, దగ్గు ఎక్కువగా రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇట్టే తగ్గిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి. లవంగాలు మనం కాల్చుకున్నాం కాబట్టి అవి చేదు వస్తాయేమో అని అనుకుంటూ ఉంటారండి. అలా ఏం చేదు రాదనమాట. ఈ లవంగాలు మనం కాల్చుకుంటున్నప్పుడే అదొక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కిరణాలకయ్యి దగ్గు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నాలుకకి బాగా అంటించామనుకోండి, అప్పుడు మనకి ఎంతటి దగ్గున్నా కూడా ఇట్టే మేలైపోతుంది. ఇందులో మనం తేనెయ్య కలుపుకున్నాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. దగ్గు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, దగ్గు కాఫు అలాంటి వాళ్ళు ఇది తీసుకున్నారనుకోండి తొందరగా మేలైపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తక్కువ టైంలోని ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్గా వచ్చేసి మనకి ఎంతైతే వెల్లుల్లిపాయలు కావాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలని అయితే ఈ విధంగా నీట్గా ఒలిచి తీసుకోవాలి. నేనైతే వెల్లుల్లి గడ్డలే ఒక 10 దాకా తీసుకున్నానండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఎక్కువ క్వాంటిటీలో మనము వంటలు చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చేస్తామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలను అయితే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నింటినీ ఒలుచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి పైనుండి కొద్దిగా నీళ్ళు అయితే చిలకరించుకోవాలన్నమాట. కొద్దిగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువైతే వేసేయద్దు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ వెల్లుల్లిపాయల బౌల్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయల బౌల్ని అయితే ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టంతా కాస్త మెత్తబడి మనకి వెల్లుల్లిపాయల పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదండి వెల్లుల్లిపాయలకి పొట్టు అయితే ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. పొట్టంతా బాగా నీట్గా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒలుచుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఎంత ఫాస్ట్గా తక్కువ టైంలోనే ఎంత వెల్లుల్లిపాయలు కావాలన్నా కూడా మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూడండి, ఇంత తక్కువ టైంలోనే ఇన్ని వెల్లుల్లిపాయలను అయితే ఒలుచుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాల్సి ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో చిటికెడంత పసుపు, కొద్దిగా షుగరు, కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2-3 డ్రాప్స్ అయితే వేసేసుకొని
ఇవంతా బాగా కలిసి మనకి షుగర్ అంతా బాగా కరిగేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లిప్స్కి బాగా అప్లై చేసుకొని బాగా రుద్దుకోవాలి. ఇప్పుడైతే మనకి చలికాలం కదండి, ఈ చలికాలంలో లిప్స్ ఏమంటే మనకి పగలడం కానివ్వండి, రఫ్గా కావడం కానివ్వండి అలా అవుతూ ఉంటాయి కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మన లిప్స్ అయితే బాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక కర్చీప్ అయితే తీసేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, 4 నుంచి 5 లవంగాలు, 2-3 కర్పూరం బిళ్ళలు అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న మూటలాగా కట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని హాల్లో విండోకి కానివ్వండి, లేదు అంటే ఆ రూమ్లో అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. చూడండి, నేనైతే ఇక్కడ హాల్లో విండోకి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కొబ్బరిని అయితే తురిమేసుకొని ఈ విధంగా బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. గట్టిగా రాయిలాగా అయిపోయిందండి. ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వెంటనే మనం కూరల్లో వండుకోవాలన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ కొబ్బరి ఉన్న బాక్స్ని అయితే పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాల పాటు వేడి నీళ్ళలోనే పెట్టుకొని తర్వాత తీసుకోవాలన్నమాట. 2-3 నిమిషాలు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, మనకి కొబ్బరి అయితే ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో. గట్టిగా రాయిలాగా ఉన్నింది కదండి. ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అప్పటికప్పుడు ఏమైనా కూరల్లో యూస్ చేసుకోవాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం పెన్నుతోటి ముగ్గుల్ని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా మనం సింపుల్గా దేవుడి గదిలో చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా పెన్నుతో ఒకసారి ట్రై చేసి చూడండి, ముగ్గులు అయితే సన్నగా చాలా బాగా వస్తాయండి. ముగ్గులు కూడా మనం తొందరగా పెట్టేసుకోవచ్చండి. సన్నగా ఎక్కువ లావుగా కూడా కాకుండా సన్నగా చాలా బాగా వస్తాయి. చూడండి, నేనైతే నాకు వచ్చిన ముగ్గు అయితే పెట్టి చూపిస్తున్నాను, ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులు పెట్టుకోవటానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్స్ తోటి సింపుల్గా ఒక ముగ్గు అయితే వేస్తున్నానండి. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్తో అయితే డాట్స్ పెట్టేసుకొని స్పూన్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సెంటర్కి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని పైనుండి ఎల్లో కలరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఎల్లో కలర్ వేసుకున్న తర్వాత ఆ ముగ్గు పొడిని ఈ విధంగా డాట్స్గా పెట్టేసుకొని బడ్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బడ్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న బ్యాంగిల్ అయితే ఒకటి తీసేసుకొని ఈ విధంగా ముగ్గు పొడితో డాట్స్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బడ్స్తో ఈ విధంగా అన్నామనుకోండి, మనకి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. ఈ ఫ్లవర్స్ మధ్యలో మనకి గ్యాప్ అయితే ఉంది కదండి, ఆ గ్యాపుల్లో కూడా ఈ విధంగా వైట్ ముగ్గుతోటి డాట్స్ పెట్టేసుకొని చిన్న స్పూన్ తోటి ఇలా అన్నామనుకోండి, అది కూడా మనకి చూడడానికి డిజైన్ చాలా బాగుంటుంది. అలాగే ఆ డాట్స్ పక్కల్లో గ్రీన్ కలర్ ముగ్గు పొడితో అయితే ఈ విధంగా మరొక డాట్ అయితే పెట్టేసుకొని ఈ ఫ్లవర్కి సెంటర్లో బ్లూ కలర్ ముగ్గు పొడి అయితే ఈ విధంగా డాట్స్గా అయితే పెట్టుకున్నాను అనమాట. నేనైతే పింక్, ఎల్లో, వైట్ ఇలా ఈ కలర్స్ తోటి అయితే ముగ్గు పెట్టుకున్నానండి. మీకు నచ్చిన కలర్స్ తోటి ఈ విధంగా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనము దీపావళి పండుగలకు కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, ఇప్పుడు మనకి సంక్రాంతి అయితే వస్తుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. వర్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, మనకి ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వర్క్ వచ్చేసి అవి మనకి మాటికి వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. పిల్లలవి వర్క్ డ్రెస్సెస్ కానివ్వండి, మనం పట్టు శారీస్లో వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయి కదండి, ఆ బ్లౌజెస్ కానివ్వండి 2-3 సార్లు వేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనం మాటికి వాష్ చేసుకోవాలంటే వర్క్ అంతా పోతుంది కదండి. అలాంటప్పుడు మనం ఒకసారి వేసుకున్న తర్వాత స్వెట్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను ఫుల్ వర్క్ వచ్చిన లాంగ్ డ్రెస్ అయితే తీసుకున్నానండి.
ఈ డ్రెస్‌ని ఈ విధంగా ఉల్టా చేసుకొని లోపల వైపుకి మనం ఈ విధంగా పాండ్స్ పౌడర్ కానివ్వండి, వేరే ఏదైనా పర్లేదనమాట. మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్‌ని ఈ విధంగా డ్రెస్ మొత్తం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా రబ్ చేసుకున్నామనుకోండి, ఏదైనా మనకి స్వెట్‌లా ఉన్నా, తడి తడిగా ఉన్నా కూడా ఆ తడినంతా కూడా ఈ పౌడర్ పీల్చేసుకుంటుందన్నమాట. ఈ విధంగా డ్రెస్‌కి అటువైపు, ఇటువైపు 2 వైపులా మరి ఎక్కువ పౌడర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. తక్కువగానే వేసుకుంటే చాలు. వేసేసుకొని ఈ విధంగా బాగా రబ్ చేసుకొని కొద్దిసేపు అలా మనం నీడలోనే ఆరబెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని కబోర్డ్‌లో పెట్టుకున్నామనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ రాదనమాట. స్వెట్ స్మెల్ కానివ్వండి, వేరే బ్యాడ్ స్మెల్ ఏమీ రాకుండా నీట్‌గా ఉంటుంది. నేను 1 కేజీ దాకా అనపకాయలనైతే తీసుకొని ఈ విధంగా గింజలైతే ఒలిచి పెట్టుకున్నాను. మనము అప్పటికప్పుడు పితికిపాయలు చేసుకోవాలి, అర్జెంటుగా మనకి పితికిపప్పు కావాలి అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఒక బౌల్లో వేడి నీళ్ళని తీసేసుకొని మనము ఒలిచి పెట్టుకున్న అనపగింజల్ని ఈ వేడి నీళ్ళలో వేసేసుకొని 10-15 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల అనపగింజలు తొందరగా నాని పైనున్న పొట్టు ఈజీగా ఊడొస్తుంది. అప్పటికప్పుడు పితికిపప్పు రెడీ చేసుకోవాలి అన్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్లో నార్మల్ వాటర్ అయితే తీసేసుకొని మనం తాంబూలంలో సున్నం అయితే వేసుకుంటూ ఉంటాం కదండి, ఆ సున్నంని కొద్దిగానే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కొద్దిగా సున్నంనైతే తీసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు గింజలనైతే నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా సున్నం వేసుకున్న వాటర్లో ఈ గింజల్ని నానబెట్టి పెట్టుకున్నామనుకోండి, ఈ గింజలకి పైనున్న పొట్టంతా కూడా ఈజీగా ఊడొస్తుందన్నమాట. అనప గింజలు అయితే చక్కగా నానాయండి. ఇప్పుడు ఒకసారి పితికి కూడా చూపిస్తాను. చూడండి, మనం పితుకుతూ ఉంటే కూడా మనకి చాలా ఈజీగా పైనున్న పొట్టు అయితే ఊడొస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి ఎంత ఫాస్ట్గా గిన్నెలనైతే పితికేసుకోవచ్చో. చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. 2 చేతులతో కూడా పితికి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా గింజలైతే వచ్చేస్తున్నాయో. ఈ విధంగా మనం నార్మల్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నా కూడా మనం ఫింగర్స్కి కొద్దిగా సున్నంని అప్లై చేసుకొని గింజల్ని పితుక్కున్నామనుకోండి, అలా అయినా కూడా చాలా ఈజీగా పితికేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇంత పితికిపప్పు అయితే రెడీ చేసుకున్నాను. ఎంత చక్కగా వచ్చిందో కదండి పితికిపప్పు అయితే. ఈ టిప్స్ని ఫాలో అయ్యి చేశారనుకోండి, మనకి అప్పటికప్పుడు పితికిపప్పు కావాలన్నా కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం బోండాలు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి, లేదు అంటే పూరీలు కానివ్వండి, అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్లో అడుగు బాగాన గసి అనేది అలాగే ఉండిపోతుందన్నమాట. అలాంటప్పుడు ఆ గసి అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని స్ట్రైనర్లో ఈ విధంగా కాటన్ అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా కాటన్ పైన ఆయిల్ వేస్తూ వచ్చామనుకోండి, ఆయిల్లో ఉన్న గసి అంతా కూడా మనకి కాటన్ పైనే ఉండిపోయి చక్కగా ఆయిల్ అయితే ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ కూడా చూపిస్తున్నాను చూడండి, మనకు ఒక చూరు గసి కూడా ఇందులోకైతే రాలేదన్నమాట. చక్కగా ఫిల్టర్ అయిపోయింది. మనం ఫ్రెష్గా ఆయిల్ తీసుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందన్నమాట. చూడండి ఎంత నీట్గా ఫిల్టర్ అయిపోయిందో. చూస్తున్నారు కదండి, మన గసి అంతా కూడా చక్కగా స్ట్రైనర్లోనే ఉండిపోయి ఆయిల్ అయితే మంచిగా ఫిల్టర్ అయిపోయింది. ఎప్పుడైనా మనము బోండాలు, బజ్జీలు, పూరీలు అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఈ విధంగా గసిలాగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. కనకాంబర పువ్వులండి, ఈ కనకాంబర పువ్వుల్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏదైనా పండగలప్పుడు కానివ్వండి, లేదు అంటే మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానివ్వండి, ఈ విధంగా చేస్తామనుకోండి మనకి పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా వెడల్పుగా ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ని అయితే తీసేసుకొని ఈ బాక్స్ అడుగు బాగాన టిష్యూని ఈ విధంగా పెట్టేసుకొని ఈ టిష్యూ పైన ఈ విధంగా పువ్వులు వేసుకోవాలి. మనం ఈ పువ్వుల్ని స్టోర్ చేసుకున్నప్పుడు గట్టిగా ఫ్రెష్ చేస్తూ అలా స్టోర్ చేయకూడదండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పువ్వులను అయితే పెట్టేసుకొని ఈ పువ్వుల పైన కొద్దిగా పేపర్స్ని అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఏదైనా న్యూస్ పేపర్ కానివ్వండి, లేదు అంటే పిల్లలవి నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండి వేస్ట్గా, అవైనా కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పువ్వుల పైన వేసుకున్నాం అనుకోండి, ఈ పువ్వుల్లో ఉన్న తడి అంతా కూడా ఈ పేపర్ ముక్కలు పీల్చుకొని
పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోస్ అండి. టమాటోలు మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ ఆయిల్ని అయితే కొద్దిగా ఈ విధంగా వేలకు డిప్ చేసుకుంటూ టమాటోలకి తొడిమెలు ఉంటాయి కదండి. ఆ తొడిమెల చోట ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎన్ని టమాటోస్ అయితే ఉన్నాయో అన్ని టమాటోస్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం బుట్టిలో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి. బయట అయినా కూడా మనకి 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకొకటండి, మనం టమాటోస్ కొనేటప్పుడే టమాటోలకి తొడిమెలు ఉన్నవి టమాటోస్ కొన్నామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమాటాలు అయితే తీసుకున్నానండి. మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి. అందులోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలన్నమాట. ఈ విధంగా టమాటోని మొత్తం చక్కగా తురిమేసుకున్నాం అనుకోండి, మన పొట్టు అయితే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో. ఈ విధంగా టమాటో ప్యూరీ సపరేట్ అయిపోతుంది. టమాటో తొక్కు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది. మనం ఏదైనా రసం పెట్టుకోవాలన్నా లేదు అంటే కర్రీల్లో వాటిల్లోకి మనకి టమాటో ప్యూరీ కావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 1-2 మనం కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నా కూడా మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా టమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకున్నాం అనుకోండి టమాటో ప్యూరీ అంతా ఒక సైడ్కి వస్తుంది. టమాటో పొట్లంతా కూడా చూడండి ఎంత నీట్గా సపరేట్ అయిపోతున్నాయో. మార్నింగ్ అయితే ఎక్కువ హడావిడిగా పనులు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా టమాటో ప్యూరీని తురిమేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పనులు కూడా సులువు అవుతాయి అన్నమాట. ఏవైనా కర్రీల్లోకైనా మనం రసం లాంటివి లేదు అంటే టమాటో చారులు చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం శారీస్లో బ్లౌజెస్ అయితే వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటాం కదండి. వీటికి ఈ ఉక్స్ ఉంటాయి కాబట్టి అవి చిక్కులు పోవడం కానివ్వండి, మిషన్కి రాసుకుంటూ ఉండడము, హోల్స్లో చిక్కులు పోవడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఉక్స్ ఉన్న చోటంతా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని తర్వాత మనము వాషింగ్ మిషన్కి వేసుకున్నాం అనుకోండి అవి చిక్కులకు పోవడం కానివ్వండి, మిషన్లో రాసుకోవడం కానివ్వండి అలా ఏమీ కాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా చిన్నది టీ కప్ అయితే ఉంటుంది కదండి ప్లాస్టిక్ది. అదైతే ఒక కప్పు తీసేసుకొని అందులో మనం నార్మల్గా ఫేస్కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తామో ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కంఫర్ట్ని అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా దూదిని అయితే పెట్టేసుకొని ఈ విధంగా డిప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి. వాషింగ్ మిషన్కి మనం బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి. బట్టలంతా వాష్ చేసుకున్న తర్వాత మనం మిషన్ క్లోజ్ చేసి అలాగే పెట్టేస్తామనుకోండి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం బట్టలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసామనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా ఉంటుంది. తర్వాత మనం బట్టలు వాష్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా బట్టలు వేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏదైతే కప్పులో కంఫర్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కప్ని ఇదే విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి. మనం మార్నింగే హడావిడిగా వంటలు అయితే చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి ఈ విధంగా కొద్దిగా బెండకాయలను అయితే ఈ విధంగా జోడించుకున్న తర్వాత ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని బెండకాయలు ఉన్నా కూడా నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అనమాట. పుచ్చిపోయిన కాయలు ఏవైనా పురుగున్నవి మనం చూసుకొని ఈ విధంగా ఒకేసారి జోడించుకొని ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి
నిమిషాల్లో మన పనులైతే తొందరగా అయిపోతాయి. చూడండి 2 నిమిషాల్లో హాఫ్ కేజీ బెండకాయల వరకు అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోని ఎన్ని కేజీల బెండకాయలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనకి తమలపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా తమలపాకుల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా న్యూస్ పేపర్లో తమలపాకులు పెట్టేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత పాలిథిన్ కవర్స్ అయితే ఉంటాయి కదండి, ఒక కవర్ని అయితే తీసేసుకొని ఈ రోల్ చేసి పెట్టుకున్న ఈ తమలపాకుల్ని ఈ కవర్లోకి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 10 to 15 days వరకు తమలపాకులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ రబ్బర్స్ అండి. ఈ కుక్కర్ రబ్బర్స్ని మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత అవి లూజ్ అయిపోయి మనకి విజిల్స్ కరెక్ట్గా రాక కుక్కర్ లీక్ అవుతూ అలా ఉన్నప్పుడు ఈ రబ్బర్స్ వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్గా ఈ కుక్కర్ రబ్బర్ని వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రబ్బర్ మొత్తం గోధుమ పిండి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా రుద్దేసుకొని మనం పెట్టుకున్నామనుకోండి, లూజ్గా ఉన్న ఈ కుక్కర్ రబ్బరు కాస్త టైట్ అవుతుందన్నమాట. ఇలా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామనుకోండి, కుక్కర్స్ లీక్ కావడం కానివ్వండి, విజిల్స్ రాకుండా ఉండడం కానివ్వండి, అలా ఏమీ లేకుండా చక్కగా విజిల్స్ అయితే వస్తాయన్నమాట. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ అప్లై చేసుకొని మనం విజిల్కి పెట్టుకున్నామనుకోండి, వాటర్ లీక్ కాకుండా ఉంటుంది, విజిల్స్ కూడా చక్కగా వస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో ఫాండ్స్ క్రీమ్ అయితే కొద్దిగా వేసుకున్నానండి. ఇందులోని కొద్దిగా పర్ఫ్యూమ్ని అయితే వేసుకుంటున్నానండి. మీరు ఏ పర్ఫ్యూమ్ అయితే యూజ్ చేస్తారో అదే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మనం బాడీ లోషన్ వేసుకుంటూ ఉంటాం కదండి, అలా మన స్కిన్ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం పర్ఫ్యూమ్ వేసుకున్న తర్వాత అది 10 minutesకే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం మార్నింగ్ అప్లై చేసుకున్నా కూడా మనకి ఈవినింగ్ వరకు పర్ఫ్యూమ్ స్మెల్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పిల్లలు ఈ విధంగా పెన్స్ అయితే ఉంటాయి కదండి, ఆ పెన్ని ఒక పెన్ అయితే తీసేసుకొని ఈ విధంగా పెన్నుకు లోపల లిడ్ ఉంటుంది కదండి, ఆ లిడ్కి థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని క్యాప్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, శారీ పెట్టికోట్స్ కానివ్వండి, డ్రెస్లో ప్యాంట్స్ కానివ్వండి, థ్రెడ్ అనేది ఊడిపోయినప్పుడు మనం పిన్నిస్ పెట్టి థ్రెడ్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. మనము అర్జెంట్కి థ్రెడ్ వేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా పెన్నుతోటి వేసుకున్నాం అనుకోండి, మనం థ్రెడ్ అయితే తొందరగా వేసేసుకోవచ్చు అనమాట. అదే పిన్నిస్తో వేసామనుకోండి, అది మనకి లేట్ అయిపోతుంది, అర్జెంట్గా అస్సలు కుదరదు అనమాట. ఈ విధంగా పెన్నుతోటి ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోనే మనం థ్రెడ్ అయితే చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఎంత తొందరగా థ్రెడ్ అయితే వేసేసుకున్నాను. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈజీ పద్ధతిలో శారీ ఫోల్డింగ్ని ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. శారీస్ ఫోల్డింగ్ చేసుకోవటానికి కష్టము, మాకు రాదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్గా వచ్చేసి చూడండి, ఇలాంటి గరెట్ అయితే తీసేసుకొని శారీ ఎడ్జెస్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జెస్లో కొద్దిగా ఈ విధంగా శారీని అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి, ఎన్ని శారీస్నైనా కూడా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. శారీస్ ఫోల్డింగ్ చేసుకోవడమే మాకు రాదు, కష్టంగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా బిగినర్స్ వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్పూన్ అయితే తీసేసుకొని మనం హ్యాంగర్కి వేసేసుకొని హ్యాంగర్లో అయినా తగిలించుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని అయినా కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఈజీ పద్ధతిలో శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే. ఫస్ట్గా వచ్చేసి దూదిని విధంగా సన్నగా పొడుగ్గా రెడీ చేసుకోవాలి. విభూదిని అప్లై చేసుకుంటూ దూదిని విధంగా కొద్దిగా ఇలా లాక్కున్న తర్వాత మనం రోల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా మనం విభూదిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మనం ఒక 6 వరుసలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. 2 లైన్స్ని అయితే తీసేసుకొని ఒక్క లైన్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ అయితే పెట్టుకోవాలి.
ఇలా గమ్ము పెట్టుకున్న తర్వాత ఇంకొక లైన్ అయితే ఉంది కదండి, ఆ లైన్ తీసేసుకొని అంటించుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదండి, అటు సైడ్కి 2 రోల్స్, ఇటు సైడ్కి 2 రోల్స్ అన్నమాట. సెంటర్కి అయితే ఒకే రోల్ ఉంటుందన్నమాట. ఈ విధంగా అంటించుకుంటూ రావాలి. ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి పత్తి హారం ఎంత చక్కగా కనిపిస్తుందో కదండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తక్కువ ఐటమ్స్ తోటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 2 వెల్లుల్లి గడ్డలను అయితే ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయల్ని ఈ ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. మనమేం ఎక్కువ వేయించుకొని అవసరం లేదండి, లైట్గా అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయలు వచ్చేసి 5 నుండి 6 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా కాస్త వేడి తగ్గిన తర్వాత చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని ఈ మిక్సీ జార్లకు వేసేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాసవులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొద్దిగా కరివేపాకు, 3 నుంచి 4 టమాటాలను అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవంతా బాగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి టమాటా ముక్కలంతా చక్కగా కరిగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మసాలాలు వచ్చేసి 1 స్పూన్ దాకా సాంబార్ పొడి, 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇందులో సాంబార్ పొడి అయితే మెయిన్గా వేసుకోవాలండి. సాంబార్ పొడి వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు అయితే మనకి ఇంతే సరిపోతుందండి. గరం మసాలా అవేమీ అవసరం లేదనమాట. ఇప్పుడైతే మనం ముందే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయల పేస్ట్, ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒకసారి అంతా బాగా వేయించుకోవాలి. ఇలా మసాలాలంతా బాగా వేయించుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ వేసుకునేటట్టయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకుని ఈ బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని మనకి 50% ఈ రైసు ఇలాగే బాగా ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి రైసు 50% ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకి రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా బాగా అవుతుంది. మనం రైస్ వేసేసి అలాగే మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నామనుకోండి, అది పైన మసాలాలంతా ఉండిపోయి మనకి కిందంతా వైట్ రైస్ లాగా ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడికించుకున్నామనుకోండి, రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా చక్కగా వస్తుందన్నమాట. చూడండి, 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి ఇంట్లో ఎలాంటి వెజిటబుల్స్ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, వేడి వేడిగా వెల్లుల్లిపాయ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది.
మనం ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడి చట్నీలతోటి సర్వ్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి వెల్లుల్లిపాయల మసాలా రైస్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.